అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్లు ప్రెజెంటేషన్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మా అమ్మకు ఇచ్చే గిఫ్ట్ సావిత్రమ్మ గారి సినిమా. ఈసారి నేను మా అమ్మతో కలిసి సావిత్రమ్మ కథ, అమ్మతో చూడాల్సిన కథ ఫస్ట్ రోజు రివ్యూ రాయడం కోసం థియేటర్లోకి వెళ్ళి అందరితో పాటు మహానటిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంతగా నేను ఈ సినిమా గురించి ఆలోచిస్తాను అని, అర్థం చేసుకుంటాను అని, పరితపిస్తాను అని అనుకోలేదు. ఈ సినిమా విషయంలో నా మైండ్లో ఒక డిఫరెంట్ యాంగిల్ తడుతుంది. మహానటిలో నన్ను ఆకట్టుకున్న అంశాల్లో కీర్తి అంటే అందమైనది, నాగా అశ్విన్ కంటే తెలివైనది, సమంత కంటే నిశితమైనది. ఇంకొకటి ఉంది. అసలు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక విచిత్రమైన ప్రశ్న వచ్చింది. అసలు 40లో 50లో 60లో పుట్టిన వాళ్ళు ఈ సినిమాని సినిమాలాగా చూస్తారా, లేక వేరే దృష్టి ఉంటుందా అని అనుకోవాలా అనే భావన కలిగింది. మహానటి సినిమా ఈ తరానికి, కొత్త తరాలకి, కాస్తంత ముందరి తరాలకి ఒక సినిమా మాత్రమే కావచ్చు. 50లో పుట్టి 60లో పెరిగి, లేదా 40లో పుట్టి 50లో పెరిగి ఇప్పుడు మన వాళ్ళని ఆడిస్తున్న నా మనవరాళ్ళు పెళ్ళిళ్ళు చూస్తున్న గడిపే వారికి ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదండి. ఉదాహరణకి నా తరం వారికి 9వ తరగతిలో ఖుషి వచ్చింది, డిగ్రీలో పోకిరి వచ్చింది. అంటే ఈ సినిమా యొక్క 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచే కొద్దీ మనందరం ఈ స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. 10 years ఆఫ్ పోకిరి, 17 years ఆఫ్ ఖుషి అని మనం రాసుకునేది అప్పటి అనుభూతుల్ని గుర్తు తెచ్చుకోవడానికి. రికార్డులు హడావిడి కంటే ఆ రోజుల్లో మనం విపరీతంగా కనెక్ట్ అయిపోతాం. అప్పటి తరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలు 50 ఏళ్ళు అయితే కనెక్ట్ కావచ్చు, కానీ హీరోల మీద అభిమానంతో కనెక్ట్ అవ్వడానికి, సావిత్రి మీద ప్రేమతో కనెక్ట్ అవ్వడానికి మేజర్ డిఫరెన్స్ ఉంది. సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్లుగా వెండి తెరకి సావిత్రి అవసరం ఉంది, సావిత్రికి వెండి తెర అవసరం లేకపోయినా. ఇది 100కి 100 పాళ్ళు నిజం. సావిత్రి ఏనాడో ఆ తరం జనాలకి పడిన రుణమే కావచ్చు అదంతా కూడా. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లెజెండ్లు అయినా సావిత్రి అనే ఒక హీరోయిన్ అప్పుడు గొప్ప కాదు, సగటు ఆడపిల్ల. మన ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల తెర మీదికి వెళ్ళిందా అన్నట్టు ఆమె ఉండేది. సో హీరోలతో కంటే సావిత్రి మీద వారి కనెక్టింగ్ పాయింట్ చాలా గొప్పగా ఉంటుంది. మహానటి సినిమాలో కూడా మాయాబజార్ వస్తుంది, మిస్సమ్మ కనబడుతుంది. 1 కాదు 2 కాదు, అన్నిటిని టచ్ చేస్తారు డైరెక్టర్. అయితే చూస్తున్న ప్రేక్షకుల్లో ఆ తరం వారు వెంటనే తమ వయసు తగ్గట్టుగా అప్పటి పరిస్థితుల్ని విపరీతంగా గుర్తు తెచ్చుకుంటారు అనేది నా ఫీలింగ్. అణువణువు వారి బాల్యం కావచ్చు, యవ్వనం కావచ్చు, పెళ్ళైన కొత్త రోజులు కావచ్చు, అన్నీ వారి మనసులో మళ్ళీ చక్కర్లు కొట్టేది మహానటి థియేటర్లోనే. ఎంతగా అంటే ఒక పక్క సావిత్రి మళ్ళీ పుట్టిందా అన్నట్లు నటించే కీర్తి, అచ్చం అప్పటి పాత్రల్ని లాగానే తెర మీద చూపించి ఉన్న సీన్స్, అప్పటి సినిమాల కబుర్లు, ఈలోగా ఆమె జీవితంలో ఏం జరుగుతుందా అని టెన్షన్. ఇంత అందమైన పొందికైన కలయిక తెర మీద నుంచి మనుషుల మనసుల్లోకి భావోద్వేగాల లాగా తీసుకురావడం జరిగే పనేనా? ఇదే మహానటిలో అశ్విన్ చేసిన ఒక అద్భుతమైన మ్యాజిక్. ఇదండి ఈసారి మదర్స్ డేకి మా అమ్మకు నేనిచ్చే గిఫ్ట్. ఫ్రెండ్స్, నా గిఫ్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.